మరి ఉగాది పచ్చడా తాగిరా తిన్నరా ఉగాది పచ్చడి పిల్లలు ఉగాది మా ఇంట్లో భక్షాలు ఇవ్వాల భక్షాలు ఉగాది పచ్చడా వడకాయల పచ్చడి అన్నీ మా ఇంట్లో ఇలా మస్తు ఉంటుందండి చాలా మస్తు మజా వస్తుంది మైండ్ పని చేయదండి తాగుతుంది నేను అది ఓన్లీ రాత్రి పూట తాగిపిస్తా మా ఆయనకి జర వీక్ నరాల వీక్నెస్ మా ఆయనకి నువ్వు ఒకసారి వీడియో కాల్ చేసినాక మాట్లాడతాను నువ్వు నీ మాటలు ఏదో నరాల వీక్నెస్ అనిపిస్తుంది నాకు నీకు జర నరాల వీక్నెస్ ఉంటే జర వద్దులే మళ్ళీ ఎందుకు టైం వేస్ట్ షాక్ కొడుతుందా నీకు ఒంటికి ఎప్పుడైనా షాక్ కొట్టిందా నాకు ఒకసారి నువ్వు కరెంట్ వైర్లు పెట్టి షాక్ పెట్టుకొని వీడియో రీల్ చేసి పెట్టి నాకు కరెంట్ వైర్లు పెట్టుకొని నాకు డిఎం చేయి ఏమంటున్నా లేకపోతే కరెంట్ పోల్ ఎక్కువ ఒక్కసారి నువ్వు కరెంట్ పోల్ మీద ఎక్కి ఫోటో తీ సెల్ఫీలా రీల్ చేసి పెట్టు ట్రైనింగ్ లోకి వెళ్ళిపోతావు 1 మిలియన్ ఫాలోవర్స్ వస్తారు నాకు అప్పుడే అట్లాంటిదే కావాలి అటుపండు ఇద్దరికి వాసిపోయినాయి కింద ఉటకాయలు మనం పోతే ఏమైపోతుంది ఇప్పుడేం పోతుంది ఇంకా కొద్దిసేపు ఇట్లనే ఉందా మజా వస్తుంది 2 వాలిపోయినాయి ఉటకాయలు మాది మొత్తం ఎక్సర్సైజ్ బాడీ అండి నాది కొంచెం ఫ్లెక్సిబుల్ ఎక్కువ అమ్మో ఇదో సౌండ్ వస్తుందా మీరు కొడతారా వద్దులేండి నేను చెప్పినప్పుడు కొడతారు మల్లెపూలు వాడిపోతున్నాయండి రాత్రికి ఎండాకాలం కదా జర ఎండకి వేడికి వాడిపోతున్నాయి ఇది కొంచెం జర పెద్దగా ఉంది మూతి జర పెద్దగా ఉందండి నాకు అదే కావాలండి నేను వాడే కానీ జర మొండిగా ఉంది జర తుప్పు కొట్టిపోయింది ముంగట ఫీల్ అయింది మీరు లైక్ కొట్టాలి పిల్లలు లేట్ అయిపోతుంది గిరాక్ డల్ ఉంది జర లైక్ కొట్టేసారు ఫాస్ట్గా మ్యాచ్ చూస్తురా నేను ఇప్పుడే చూస్తున్నాండి నూనె రాసుకొని దిగాలండి ఫోటో మంచిగా వస్తుంది ఎక్కడైనా మొత్తం ఒంటి నిండా రాసుకుంటే ఇంకా మంచిగా వస్తుంది ఫోటో ఇప్పుడు కొంచెము మీ సొరకాయ కొంచెం పెద్దగా అయిపోయిందండి చూసినా నేను మొన్న బెండకాయ సైజు ఉండండి మీది ఇప్పుడు పొట్లకాయ అయినట్టు అయింది కొంచెం ఫెయిల్ అయింది మాకు పొట్లకాయ వద్దండి పొట్లకాయ వేస్ట్ అండి మ్యాటర్ ఉండదు గుర్రాన్ని చూసినావండి నువ్వు పండుకో పండుకో బాగానే సినిమా చూస్తున్నావు పండుకో ఎట్లా అట్లా పండుకుంటే రోడ్డు మీద తీసుకోండి అయ్యో నాకు కిల్ కూడా వచ్చేసిందండి అక్కడ అయ్యో తలకాయ పగిలిపోయిందండి ఇలా కొంచెం మా ఆయన కొత్తది మసాజ్ పంపించిండండి దుబాయ్ నుంచి బాగుంది మీకు డిఎం చేస్తా చూడండి అది కిందనే పెట్టి చేయాలి మసాజ్ పైన రావదు అమ్మ ఈయన కొడుతున్నాడు సైడ్ నుంచి కనబడతలేడు సౌండ్ కూడా రావట్లేదండి సౌండ్ రాదండి అది వైబ్రేషన్స్ వస్తాయి ఓన్లీ మసాజ్ కొత్తది వచ్చింది టెక్నాలజీ అయ్యయ్యో వీని కూడా పగిలిపోయిందండి పుర్రె పగిలిపోయింది మీరు అగరబత్తి వాడతారా
వాడిన ఆంటీ. మీరు మీరు అగరబత్తిలు నడవలేదు, మీరు సురుసురుబత్తి పెట్టుకోరు. కింద పెట్టుకొని చల్లగా ఉంటుంది. సురుసురుబత్తి వాడండి మీరు. ఒకటి కొత్త బ్రాండ్ వచ్చింది, అది నేను వాట్సాప్లో డిఎం చేస్తాను. ఓ వీళ్ళు దొంగలా కొడుకులండి, వీళ్ళు జర హ్యాకర్ గారు లెక్క ఉన్నారు వీళ్ళు. అండ్ నన్నే చూస్తున్నాడండి, గురాయిని చూస్తుండు. పడ్డది. ఓ ఈడి ఉందండి నా దగ్గర. వీడెవడు? లైట్ గా జోన్ ఉన్నట్టుందండి. కొడుకును కొడుతుండు. బాగా ఇష్టం అనుకుంటా కొడుకును. ఈ గడ్డిబాబు వెనకాల ఉన్నాడండి. గుండ్రంగా ఉంది కదా గడ్డిబాబు, దాని వెనకాల ఉన్నాడు ఎగ్జాక్ట్లీ. కదలదు. బాగానే పండుకున్నాం అండి. మిలిటరీ ట్రైనింగా? Welcome to drive my Lamborghini. పైన ఒకడు ఉన్నాడు ఆంటీ. అవునవును, ఏం కాదు, ఒక్కడే ఏం చేయలేడండి. రంకుమొకడు ఆంటీ. మా దగ్గర వైబ్రేషన్ మోటార్స్ ఉన్నాయి పెద్దవి, కొత్తవి. ఇలా ఆపేస్తా. ఇక్కడే ఉన్నాడు ఆంటీ. ఇక్కడనే నేను నాకు చూసినాను ఆల్రెడీ. నాకు వైబ్రేషన్స్ వచ్చినాయి ఆల్రెడీ. దుబాయ్లో వైబ్రేషన్ మోటార్స్ అండి మావి. అది కింద వైబ్రేట్ అవ్వకపోతే పెడతారండి. అది జర నరాల వీక్నెస్ ఉంటుంది కానీ అట్లాంటి వాళ్ళకి నేను వాడవలసిందే ఆంటీ. మీరు ఏజ్ జర పెద్దగా కనిపిస్తున్నాను. ఏమండి చికెన్ డిన్నర్ పడాలండి ఇప్పుడు మనకి. అయితే చూస్తా అండి. ఈ మాటలు వద్దండి, అయినాక చూద్దాం. మీరు మస్తు చెప్తారు మాటలు. తెల్లనే కావాలండి. నేను ఇవన్నీ మొత్తం తెల్లగా అయిపోయాయండి పైన కింద. బోరు కొట్టేసింది నాకు. వ్యాపారం దెబ్బతిన్నది. అక్కడ పండుకొని పోతున్నాడు. మీరు ఆవాల నూనె రాసుకుంటారా? ఏం నూనె రాసుకుంటారు? ఆవాల నూనె, నువ్వుల నూనె రాసుకోవాలండి. నున్నగా అవుతుంది. నువ్వుల నూనె నున్నగా అవుతుంది. నాకు నువ్వుల నూనె రాసుకునే మంచిగా ఉంటుంది. వాసన కూడా మస్తు వస్తుంది నువ్వుల నూనె, తెలుసా? ఆవాల నూనె రాసుకుంటే గబ్బు వాసన వస్తుందండి. ఇప్పుడు చూడండి, నేను కారేసుకొని పోతున్నా. నేను తుఫాను తలంచి చూసే తొలి నిప్పు కనమ్మతడే. ఓ వస్తున్నా. అట్లుంటదండి పొంజాట. పిల్లలు ఏం ఆడుతారు, జర చదువుకో, కొంగు అటు ఇటు. మొత్తం కొంగు మీదే ఫోకస్ పెడతారు మా వాళ్ళు. ఏం లేదు ఇక్కడ, మొత్తం మెటీరియల్ అంతా పాతదే.